శ్రీశైలం వంటి మహాపుణ్యక్షేత్రంలో పవిత్రమైన ప్రేమ కరుణలకు ప్రతిరూపమైన అఖిల భారత రెడ్ల నీలం సంజీవరెడ్డి వృద్ధాశ్రమం నుండి వచ్చిన సేవామూర్తి ఎం వసుంధర గారు మానవత్వంతో అభాగ్యులకు అండగా నిలిచారు. శ్రీశైలం యొక్క ఆధ్యాత్మిక శక్తిని, నీలం సంజీవరెడ్డి గారి ఆదర్శాలను తనలో నింపుకున్న వసుంధర గారు చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి నిస్సహాయులకు చేయూతగా నిలిచారు. ముందుగా నిశ్చలమైన మనస్సుతో ఆలయానికి చేరుకోగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. స్వామి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు ఘంటానాదాల మధ్య పవిత్రలింగానికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. మహారాజమాధిపత్యం పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్య నమో నమః. అనంతకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. శతాయత్ప్రసితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమతి శతం దీర్ఘమాయుః. అభిషేకమనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మహారుద్రాయ నమః, నందీశ్వరాయ నమః, అగ్నేయ నమః, పృథివ్యాయ నమః. ఆశ్రమ సిబ్బంది సేవామూర్తిని ఆశ్రమ వ్యాన్లో తీసుకువెళ్లగా పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి ఇటుకను అందించి పుణ్యఫలాలు పొందారు. పుణ్యమూర్తి వసుంధర గారు అభాగ్యుల వసతి భవన నిర్మాణంలో భాగంగా 4వ ఫ్లోర్ నిర్మాణ పనుల నిమిత్తం విలువైన సాయం చేసి అనాథుల ఆశీస్సులు, ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. సమాజ సేవలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం దైవ సేవలో తరించే పుణ్యమూర్తి వసుంధర గారి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో అనంతమైన కీర్తి ప్రతిష్టలు లభించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. కానీ ఎందుకో అమ్మా నాన్న ఆశ్రమంలో ఇక్కడ ఏమీ అమాయకుల్లాగా ఉండే వీళ్ళనందరినీ చూస్తుంటే ఎందుకో చాలా దయగా ఉంటుంది, జాలిగా ఉంటుంది. ఇక్కడ చూసేవాళ్ళు చాలా బాగా జనునుగా చేస్తున్నట్టు అనిపించింది. మనం ఇచ్చినా కూడా ఇదంతా ఉపయోగపడుతుంది, వీళ్ళందరికీ సేవలన్నీ అందుతున్నాయి అనే తృప్తి కలుగుతుంది. ఈ పరిసరాలు, ఈ శుభ్రత ఇదంతా చూస్తూ ఉంటే చాలా గొప్పగా ఉంది, సంతోషంగానూ ఉంది. మనం ఇచ్చిన డబ్బులు 100 1000 లాగా అందరికీ అందుబాటులో అన్నీ వీళ్ళు సేవలు చేస్తుంటే నిజంగా ఇది కళలాగా ఉంది. ఇంత జనానికి ఇంత వర్కర్లను పెట్టి ఈ విధంగా మెయింటైన్ చేస్తుంటే వీళ్ళు నిజంగా పుణ్యాత్ములు. వీళ్ళే శివయ్య పార్వతీ పరమేశ్వరులాగా కనిపిస్తున్నారు. 600 మంది శివపుత్రులకు రక్షణగా ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణం జరుగుతుంది. తరతరాల పాటు నిలిచిపోయేలా కడుతున్న శివాలయానికి సాయం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి.